ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్వార్లని, ఒక వకుళాభరణులైనటువంటి నమ్మాళ్వార్లని, వకుళభూషణ భాస్కరులైనటువంటి నమ్మాళ్వార్లని, వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొజిని ఎన్నిసార్లు తలచుకున్నా, ఎన్నిసార్లు చదువుకున్నా, ఎంత ఆనందించినా అది అప్పొజుదై కప్పొజుదన్నారావముదం అన్నట్లుగా అతృప్త అమృతంలా ఉంటుంది. నిన్నటి దాంట్లో మనం 5వ పాసురంలో మొదటి భాగాన్ని చెప్పుకున్నాము. అందులో వ్యాఖ్యానంలో అర్జునుడికి సర్వార్థంగళయ్యం సాత్మిక అని అరుళి చేయదా పోలే అనే మాటని తీసుకుని భగవద్గీతా సారాన్ని యథాశక్తి కొంచెంగా అనుభవించాము. ఇవాళ దాని యొక్క వైభవాన్ని చెప్పుకుందాం. ముందుగా పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. ஆற்ற நல்ல வகை காட்டுமம்மானை அமரர்தம் ஏற்றை எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாற்றுமலை புனைந்து ஏத்தி நாளும் மகிழ்வெய்தினேன் காற்றில் முன்னம் கடுகி వినయ నోయిగల్ కరియవే. దీనికి 156వ పేజీలో 7 వ్యాఖ్యానము 5ాం పార్ట్ 5వ పాసురం. నిన్న 2 లైన్లు చెప్పుకున్నాం. తాను సర్వాధికనాయి వైతు అర్జునునకు సర్వార్థంగళయ్యం సాత్మిక అరుళి చేయదా పోలే. అర్జునుడికి సర్వేశ్వరుడైనటువంటి తాను గీతాసారాన్ని అంతటిని కొంచెంగా గోరుముద్దలు తినిపించినట్లుగా కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి యోగాలన్నిటినీ కూడా చక్కగా చెప్పినట్లుగా ఎనక్కు తన్బడిగళై కాట. నాకు కూడా అలాగే చేశారండి. నాకేం చేశారండి అలాగా? నన్న ఈ తిరుక్కురుగూరులో అవతరింపచేశారు. అక్కడి నుంచా శఠ అనే వాయువుని గెలిచేలా చేశారు. అక్కడి నుంచా ఈ తెంత్రిణీ వృక్షం త్వరలో వచ్చి కూర్చునేలా చేశారు. అక్కడక మొత్తం 32 దివ్య దేశాల పెరుమాళ్ళందరూ నన్ను పాడు అంటూ నా దగ్గరకు వచ్చేలా చేశారు. నా చేత తిరువాయిమొజి దివ్య ప్రబంధాన్ని పాడించారు అనేటువంటిది కన్ను అనుభవిస్తూ నేను అది ఎంత ఆనందాన్ని పొందానో చెప్పలేనండి. నానెన్నుడయ్య ప్రతిబంధకళంలాం పోంబడి, నా పాపాలన్నీ పోగొట్టుకుని అవరోధాలన్నీ తొలగించుకుని తిరువాయిమొజి పాడి నిరతిశయ ఆనందియానేన్ ఎంగిరార్. ఈ తిరువాయిమొజి దివ్య ప్రబంధాన్ని పాడి అద్భుత ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్తున్నారు అని. అత్తమయ్య పొరుక్క ఏదైనా ఒక పని చేయాలి అంటే ఓపిక ఉండాలండి. పిల్లాడికి అన్నం పెట్టాలని ఇంత ముద్ద తీసి నోట్లో కుక్కేసామనుకోండి, వాడు ఉక్కిరి బిక్కిరైపోయి కళ్ళు తేలేసే పరిస్థితి వస్తుంది. వాడికి ఎలా పెడితే తినగలుగుతాడో చేయగలుగుతాడో, అది కూడా ఏ స్థాయిలో రుచులు ఉండాలో జాగ్రత్తగా అలవాటు చేస్తే తర్వాత వాడు విజృంభిస్తాడు. అది వేరు విషయం. కుళప్పడియిలే కడలై మడుగుతా పోలే ఎండ్రిక్కే. ఒక చిన్న గోష్పాదం అంత స్థలం ఉందనుకోండి. గోష్పాదం అంటే ఆవు గిట్ట వేసినప్పుడు ఒక గుంట పడుతుంది, అంత గుంట అనమాట. దాన్ని గోష్పాదం అంటారు. అందులో సముద్రాన్ని ఇముడుస్తాను అన్నట్టండి ఒకడు. సాధ్యమవుతుందండి? అలా కాకుండా సాత్మిక ఇత్ తన కళ్యాణ గుణంగళై అనుభవి పిత్తదు. అది తన కళ్యాణ గుణాలన్నిటినీ కూడా నా చేత అనుభవింపచేశాడండి ఆ స్వామి. ఇన్నిన్న నిర్మై ఇనియామురామై ఎన్నానంతరత్తిలే. ఆయన మనకి
తిరువిరుత్తంలో చెప్తారు, తండ్రి ఇంక ఎన్ని జన్మలు ఇంక నేను భరించలేకపోతున్నాను తండ్రి అని ప్రార్థించడం మొదలుపెట్టినప్పటి నుంచి వీతీరిందేదో ఏజులగకిల అనుభవిప్పిత్తానాగిల్ ఇక్కడ వీతిరిందు అనేటువంటి దాంట్లో ఆనందాన్ని అనుభవింపచేసే వరకు, అంటే 4 ప్రబంధాలలో మొట్టమొదటి దాంట్లో మొదట ఏ కోరికతో ప్రారంభించారో అక్కడి నుంచి తిరువాయిమొழிలో ఇక్కడ వరకు ఆళ్వార్లు ప్రార్థిస్తూనే ఉన్నారు అన్నమాట. ఎన్నైకిడయాదికిడీర్, అది నన్ను తెలుసుకొని, నా స్థాయి తెలుసుకొని, నేనేమిటో తెలుసుకొని, వీడు అసక్తుడు చెయ్యలేడు అనే చోట ఎలా చెయ్యాలో తెలుసుకొని నాకు ఆ దివ్యానందాన్ని అందించాడు స్వామి. నల్లవగై కాట్టం తన గుణచేషితంగళై అనుభవిప్పికం, మంచి మార్గం చూపించాడు అంటే గుణము చేష్టలు, ఒక అలవాటు దాన్ని చేసిన పనులు, ఇవి 2 చూపించాడు స్వామి. అమ్మానై ఉడయ్యవన్ ఉడైమయ్యన్ నిలయ్యరందత్తో నడత్తువదు, అంటే మన శక్తిని తెలుసుకొని దానిని బట్టి కదా అందిస్తారు. ఏదైనా సరే ఓ బక్కవాడిని ఉన్నాడు అనుకోండి, ఆ ఎత్తరా అని చెప్పి నెత్తి మీద ఓ 50 కిలోల బరువు ఎత్తేస్తే వాడు కూడా కింద పడిపోతాడు, ఎత్తలేడు సరికదా, వీడు సంటివాడు కదా ఇది తీసుకెళ్తాడు అని వాడికి సరిపడే ఎత్తినట్లుగా ఈ గుండె ఎంత భావాన్ని పట్టగలుగుతుందో అంతే అనుభవింపచేసి అమరర్థమేత్తై క్షుద్ర విషయంగళయ్యం ఉండరుక్కమాటాదే పొంద ఎన్నైకిడీర్, క్షుద్ర విషయాలని వాటిని గర్గించుకుంటూ అలా ఉన్నటువంటి, అంటే మన చుట్టూ ఉన్నటువంటివన్నీ చాలా అల్పమైనటువంటి విషయాలు, అలాంటి వాటిని సహించలేనటువంటి నన్ను నిత్యసూరిகள் నిత్యానుభవం పండుగర తన్నై అనుభవిప్పిత్తు, ఇలాంటి లౌకిక విషయాల్లో పడి ఉన్నటువంటి నన్ను నిత్యసూరి నిర్వాహకుడైన తనని చేరేలాగా, అంటే పూర్తి వ్యతిరేక అవస్థ, ఆయన అక్కడున్నాడు నేను ఇక్కడున్నాను, నన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడండి. తన కొరకు రయ్యుండాయన్రు, ఎందుకండి మీరు లేకపోతే ఆయనకు లోటు అండి, ఆయనకి ఏ లోటు లేదు, నేను లేకపోతే ఆయనకు వచ్చే లోటు ఏమీ లేదు. భోక్తా కల్పక్కలకు రయ్యుండాయన్రు, ఏమంటే అనుభవించే వాళ్ళు ఎవరు లేరండి, బోళ్ళ మంది ఉన్నారు నిత్యసూరులందరూ, అయినా సరే వాళ్ళందరికంటే ఎక్కువ ప్రాధాన్యం నాకు ఇచ్చారండి, నన్ను తీసుకుని వెళ్ళారండి తమ దగ్గరికి. తాను సర్వేశ్వరనావదు, సామాన్యుడండి ఆయన, సర్వేశ్వరుడు కదా, తను పడిగళై అనుభవిప్పక్క నిత్యసూరిగళయుడయ్యనావదు, తన గొప్పతనాన్ని అనుభవించడానికి అనంతగరుడ విశ్వక్సేనాదులు అనేటువంటి అనేక మంది నిత్యసూరులు ఉండగా ఇప్పుడు ఇరుక్కకిడి ఎన్నై అనుభవిప్పిత్తదు, నన్ను నాలాంటి సామాన్యుణ్ణి తీసుకెళ్ళి తన దగ్గర కూర్చోపెట్టుకున్నాడే, తన పాద సన్నిధి చేర్చాడే, ఇంతకంటే ఆనందం ఏముంటుందండి. எல்லா பொருளும் తమ్మై అనుభవిప్పిత్త ప్రకారత్తై చొల్లుగిరార్, ఎన్ని విధాలుగా చెప్పారు అంటే చూడండి. முதல் வார்த்தை ఇలే, భగవద్గీత నిన్న చెప్పుకున్న సారాన్ని 2-3 వాక్యాలుగా ఇచ్చేస్తారు మనకి. முதல் వార్த்தை ఇలే అంటే మొదటి అధ్యాయంలో ధర్మాధర్మంగళిల్ నిన్నదే ఎండ్ర అరిగిరిలేన్, కృష్ణ నాకు ధర్మమేంటో అధర్మమేంటో తెలియదు, శిష్యస్సేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుణ్ణయ్యాను, నువ్వే నా సందేహాలు తీర్చవలసినది. ఎన్నో అర్జునుకు అలా అడిగిన అర్జునుడికి ప్రకృతి పురుష వివేకత్తై పిరప్పిత్తు, ప్రకృతి అంటే ఇలా ఉంటుంది, పురుషుడంటే ఇలా ఉంటాడు అని చక్కగా స్పష్టంగా గీతలో చెప్పి కర్మయోగత్తై విదిత్, 3వ దాంట్లో కర్మయోగాన్ని చెప్పి అది తన్నై కర్తృత్వత్తై పొగట్టు, నువ్వు కర్మయోగం చేస్తున్నావు కానీ నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని మాత్రం నువ్వు పెట్టుకోకు, చెప్పుకున్నావు కదండి నిన్న. మాతే సంగోస్తు అకర్మణి, నువ్వు కర్మ చెయ్యాలే తప్ప నియతం కురు కర్మస్వం, కర్మ చెయ్యాలే తప్ప ఫలాన్ని నువ్వు ఆశించకూడదు. ఫలాభిసందరహితమాగానుష్టి, నా మీద భారం వేసి చెయ్యవయ్యా. ఎండ్రు అనంతరం ఆత్మజ్ఞానత్తై పిరప్పిత్,
తర్వాత జ్ఞానయోగంలోకి వచ్చి అనంతరం భగవజ్ఞానత్తై పిరప్పిత్. ఒక్కొక్క అధ్యాయానికి ఇంతింత మాటలు వేసుకుంటూ 4 వాక్యాల్లో చెప్పేశారండి. కర్మ సన్యాస యోగాదులన్నీ కూడా చక్కగా చెప్పి అనవరత భావనారూపమాన ఉపాసన క్రమత్తై అరువిత్. అద్భుతమైనటువంటి ఉపాసన పద్ధతిని, ఉపాసన అంటే ఏంటండి, ఇవాళ పేరు చాలా బాగా వింటున్నాం కదా మనం. అంటే నిత్యము కూడా భగవంతుని యందు మనస్సు పెట్టినటువంటి ఒక భావానికి ఉపాసన అని పేరు. నిరంతర భగవద్ధ్యానము అని అర్థం అన్నమాట. ఆ క్రమం అంతా చెప్పి ఇవ్వళవం కొండు పోందు ఇది అరుమయ్యే ఇవన్నెంజిలే పడుతి. అయ్య బాబోయ్, అమ్మో, ఇది తెలుసుకోవడం ఎంత కష్టమయ్యా. కింకర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితా అంటే తత్తే కర్మ ప్రవక్ష్యామి, నువ్వేం భయపడకు, నీకు ఏది కర్మో ఏది జ్ఞానమో అవన్నీ నేను చెప్తాను. ఇవై అసఖ్యమ్యన్ను సోకిత్తానంతరం. బాబోయ్, నాకు తెలియట్లేదు అని గొల్లుమన్నాడు. మొదట సైన్యాన్ని చూసి గొల్లుమన్నాడు, తర్వాత కర్మ జ్ఞానాలేవో తెలియక గొల్లుమన్నాడు. ఆగిలెన్నై పత్తి నిర్భరణాయిరు ఎండ్రు తలై కట్టిన పోలేయాయిత్. 18కి వచ్చేసారండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 4 పాదాల్లో 2 పాదాలు నీవి మొదటివి, 2 పాదాలు నావి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్నీ వదిలి నేను దిక్కని నమ్ము. తర్వాతవి నావి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. 2 ఏడుపుల మధ్య అని చెప్పుకున్నాం కదండి. అలాగా నిర్భరణాయిరు ఎన్నో తలై కట్టిన పోలేయాయిత్ క్రమత్తాలే తన్ గుణచేష్టితంగళై ఇవరై అనుభవిప్పిత్తపడి. తన గుణాలని తన చేష్టలని కూడా, ఈ రెండిటికి తేడా తెలుసు కదండి. గుణం అంటే కారుణ్య గుణం ఉందనుకోండి ఒకటి, అది చేష్టగా ఎవరినైనా చూసి దయతో వారిని ఆదరించి ఒక పనిలో చూపిస్తే అది చేష్ట అవుతుంది. మనలో ఉంటే గుణం అవుతుంది, ఆచరణలో చూపిస్తే చేష్ట అవుతుంది అన్నమాట. ఎమ్మాంతన్నై అర్జునునుక్కు పలిత్తదో ఇల్లయ్యో అరియేన్. ఇది నా బెళ్ళయ్య గారిదండి విశేషం. ఏమో ఆవేళ కృష్ణ పరమాత్మ అంత చెప్తే అర్జునుడికి అర్థమైందో లేదో. ఎందుకు వచ్చిందండి ఈ డౌటు? ఎందువల్ల అంటే ముందేమో నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు 18వ అధ్యాయంలో. నా అనుమానాలన్నీ పోయాయి, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. అనేసిన తర్వాత పునః ప్రశ్న పండిన అర్జుననై కురెత్తు అనుగీతయిల్చన్న కృష్ణవాక్యం. తర్వాత మళ్ళీ అనుగీతలు అని చెప్పాడండి. అలా చెప్పినప్పుడు అంటే అర్జునుడికి అర్థమైనట్టా కానట్లా? అయినట్టుగా అయిందిటండి. అంటే చెప్పినంతసేపు అర్థమైనట్టే ఉంది, తర్వాత ఏమిటో చెప్పమంటే చెప్పలేకుండా ఉన్నాడు అని. అంద ఉపదేశం ఫలం నాన్ పెట్టేన్. ఏమోనండి ఆయనకు అర్థమైందో లేదో. అర్జునుడు రథం మీద కపిధ్వజుడు కదండి, ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయనకి చాలా బాగా అర్థమైందిటండి ఈ ఉపదేశం అంతా, గీతోపదేశం అంతా కూడా. అవనం మీది అర్ధత్తై కేటానంతరం స్థితోస్మి ఎన్నచ్చైదేయం. ముందు 18 అధ్యాయాలు విని ఆహా నా డౌట్లన్నీ తీరిపోయాయి, అద్భుతం అనేశాడు అర్జునుడు. నూనం సంశయోస్తి అన్నానిరే. మళ్ళీ అనుమానం అని ఏదో ఒకటి అడిగాడు. అడిగేటప్పటికీ ఆహా ఏమయ్యా అశ్రద్ధ దానోసి దుర్మేధాశాసి పాండవ, ఏంటయ్యా శ్రద్ధ లేకుండా వింటావు ఇంతలా చెప్తూ ఉంటే అని కొంచెం మందలించి అవనం వర్ధత్తై కేటానంతరం స్థితోస్మి అన్నచ్చేదేయం నూనం సంశయోస్తి అన్నారిరే. ఇంకా నీకు డౌటేనా నా గురించి అని చెప్పాడు అని చెప్పి తర్వాత కథ వస్తుంది చూడండి. యుద్ధం అయిన తర్వాత రథాన్ని ఈతలకి తీసుకొని వచ్చిన తర్వాత అర్జున దిగు అంటాడు. ఏమిటి ఎంతసేపు నువ్వు ముందు దిగి నన్ను దిగమనేవాడివి, ఇప్పుడు దిగు అని ఆజ్ఞాపిస్తావేమిటి అంటాడు. ముందు నీ ఆయుధాలతో సహా రథం దిగవయ్యా అంటాడు. సరేని గబగబా దిగుతాడు. తాను కూడా రథం మించి దూకేస్తే అప్పుడు ఆ రథం ఒక్కసారి బగ్గున మండిపోతుంది. ఏమిటి కృష్ణ ఎందుకు ఇలా మండిపోయింది అని. మరి ఇన్నాళ్ళు వేసినటువంటి అందరూ వేసినటువంటి అద్భుత బాణశక్తి అంతా ఏమైపోయింది అనుకుంటున్నావు? నువ్వేదో ఎదిరించాను అనుకుంటున్నావా? కాదు, నేను ఆ శక్తిని అలా కంట్రోల్ చేసి అట్టే పెట్టాను. ఇవాళ వాటి శక్తిని అవి
అంటే ఆ టైమర్లో టైంని మార్చి తర్వాత అది బాంబులు పేలేలాగా చేసినట్లుగా తాను దాన్ని నియమించాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడే అన్నట్లుగా ఉపదేశిక్కరవనం సర్వసాధారణనాయ్ ఉపదేశిక్కరార్థమం సర్వసాధారణమాగయ్యాలే అదరవింద ఇవర్కు పలిత్తదెన్నట్టట్టిల్లై ఇరే. ఏమండి, చెప్పినవాడు సామాన్యుడు కాదు. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిసృత, పద్మనాభుడి యొక్క ముఖపద్మంలోంచి వచ్చిందండి. గీతాసు గీతా కర్తవ్యాకి మన్యై శాస్త్ర సంగ్రహై. అయినా కూడా వినేటువంటి వాడు సామాన్యుడు కాడు. కానీ చెప్పినటువంటి ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి, అద్భుతమైనటువంటి మంత్రం, రహస్య మంత్రం అండి. విట్టు సిత్తర్ కేట్టిరిప్పరియన్నక్కడ వదిరే. ఇది మిగిలిన వాళ్ళకి అర్థమైందో లేదో మనకి తెలియదు, కానీ ఆండాళ్ళ తల్లి నాచియార్ తిరుమలలో చెప్తుందండి. మా నాన్నగారికి ఆ చరమ శ్లోకార్థం అద్భుతంగా అర్థమైంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటిది విట్టు సిత్తర్ కేట్టిరిప్పర్ అంటే మా నాన్నగారైనటువంటి విష్ణు చిత్తులు దీన్ని చాలా చక్కగా హాయిగా విని తమ జీవితం అంతా కూడా ఆయన ఆనందించారు అనేటువంటిది 11ఆం తిరువాయిమొഴി 10ఆం పాట్టులో ఉంది. నాచియార్ తిరుమలలో అంటారు, செம்மையுடைய திருவரங்கர் தாம் பணித்த மைம்மை பெருவார்த்தை விட்டு சித்தர் கேட்டிருப்பர் தம்மை யுகப்பாரை தாம் உகப்பார் என்னும் சொல் తమ్మిడయ్యే పొయ్యానాల్ సాధిప్పారారినియే. చాలా అందమైనటువంటి పాసురం అది. ఆచరణలో పెట్టినటువంటి విష్ణు చిత్తులు మా నాన్నగారు అని ఆండాళ్ళ తల్లి చెప్పినట్లుగా ఊరికే పార్థుణ్ణి ఒక మిషగా చేసుకుని దుగ్ధ గోపాలనందన పార్థోవచ్చ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు అన్నప్పుడు సర్వ ఉపనిషత్తులని ఆవులుగా చేసుకొని అందించినటువంటి గీతామృతోపదేశము లోకానికంతటికి అది ఉపదేశం అయింది కదా. కాబట్టి విష్ణు చిత్తులకి కూడా అర్థమైంది అండంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇవర్ మనోరథత్తిలే నిండ్రు పోలే కాణం అరుళిచ్చేదదు. ఆళ్వార్లకి చరమ శ్లోకార్థము చాలా చక్కగా ఫలించింది అని 158వ పేజీ. మాత మాలై పునయిందేత్తి సొన్మాలయ్యే తొడుత్తేత్తి. అందమైనటువంటి మాలని తిరువాయిమొഴി పాసురాలు అనే 1102 పాసురాల పూలమాలని తీసుకొని వచ్చి అవన్ పండిన ఉపకారత్తిలే తోత్తెత్తినారు. ఆయన చేసిన ఉపకారానికి ఒక్కసారి అది స్పృహకి వచ్చేటప్పటికి పొగుడుతున్నారు. అది తిరువాయిమొഴി అయి తలై కట్టిత్తు. ఆ స్తోత్రం అంతా తిరువాయిమొഴి అయి కూర్చుంది. అంత అద్భుతమైనదండి తిరువాయిమొഴి అంటే. పెరుమాళ్ళ యొక్క గుణచేష్టిత వర్ణనము. மாத்தம் சொல்லு நாளும் మగిష్వదీనేన్ నిత్యానందియాయనేన్. నేను వశపడి స్థుతి చేయలేదండి, స్థుతి చేసి ఆయనకు వశపడ్డాను. అంటే నన్ను అలా ఆకర్షించేసింది ఆయన యొక్క కళ్యాణ గుణాలతో నిత్యము ఆనందాన్ని పొందాను. ఎయిదుగై కిట్టుకై ఇప్పటి పెరియ పేత్తై పెత్తీరాగిల్ విరోధి సైదదెన్నన్నా. ఏమండి, ఇంకా పాపాల గురించి చెప్తున్నారు ఏదో ఒక మాట. అదేమిటండి, కాతిన్ మున్నం కడిగినై వినైనో ఇగళ్ కరియవే. గాలి కంటే ముందు పరిగెట్టేస్తాయిటండి చేసిన పాపాలన్నీ కూడా ఈ తిరువాయిమొഴി దివ్య ప్రబంధ పారాయణతోటి. వినయగళం వినయపైనాన జన్మంగళం. ఏవండి, పాపాలే కాదు, పాపాల వల్ల వచ్చినటువంటి జన్మలు కూడా. కాట్టెం గాలి కంటే వేగంగా కడుగి దగ్ధమాయిత్, వెంటనే దగ్ధమైపోతాయి. మొత్తం తీనులు తూసాగం చెప్పు అని అగ్నిలో పడినటువంటి ముంజ దర్భ అని ఒకటి ఉంది. దర్భల్లో కూడా ముంజ దర్భ అనేది ఒక విలక్షణమైన దర్భ అండి. అది ఆండాళ్ళ తల్లి చెప్పిందే తూయినలు తీసాగమని. మిగిలినవి ఏమన్నా కాలితే కాలిన వస్తువు గుర్తు మిగులుతుంది, మసి. కానీ ముంజ కాలితే రూపం లేకుండా కాలిపోతుంది. అలా మన పాపాలన్నీ నాశనము అవుతాయి అనేటువంటి. పుదుప్పుడెవ్వయ్యకు కజత్తుమా పోలే. కొత్త వస్త్రం మీద
ఏదైనా చుక్క అలా పడింది అనుకోండి, గబగబా కడిగేగానే అదంతా కూడా పోతుంది. ఎందువల్ల? అది కొత్త వస్త్రం కావడం వల్ల. అజక్కు కత్ మాపోలే క్రమత్తాలే పోక్క వెండువదు. అలాగే పాపాలన్నీ ఒక్కసారి చక్కగా పోతాయి. తానే పోక్కి కళ్ళ పార్కుం అన్నిరే. ఏమండి, మన పాపాలు మనం పోగొట్టుకోలేమండి, ఆయన పోగొట్టాలండి, అంత కష్టపడాలండి. నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోలేవు. ఒక పాపం పోగొట్టుకోవడానికి 100 పాపాలు చేస్తావు. మళ్ళీ ఒక అబద్ధం ఆడావనుకో, ఆ అబద్ధాన్ని నిలబెట్టుకోవడానికి 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నీ ప్రయత్నం ఆ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది అనమాట. అవన్ పోక్కుమన్రు అవను కరుమైప్పడ వేండావే. ఆయన పోగొట్టాలంటే ఆయనకి ఏమాత్రం కష్టం కాదు. వినయపడలం విళ్ళ విజిత్తు ఎంగిరపడియే ఒక కాల్ పార్తూ విడవమయ్యమే. అంటే ఒక్కసారి చూసేటప్పటికి పోగొట్టాలి అనేటప్పటికీ ఎంతెంత పాపాలండి, అవి ఎలా ఉన్నాయిట మన పాపాలు. మేరు మందర, చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్తారండి. ఎంత గొప్పగా ఉన్నాయి, విష్ణు ధర్మంలో చెప్తారు ఈ పాపాల గురించి. మేరుమందర మాత్రోపి రాసి పాపస్య కర్మణ కేశవం వైద్యమాసాద్య దుర్వ్యాధిరి వనస్యతి. ఒక పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి, మంచి డాక్టర్ గనక చూపిస్తే ఆయన క్షణంలో అదేంటో చెప్పేస్తారండి. పూర్వం నాడి చూసి చెప్పేసేవారండి. ఇదిగో ఇది ఈ జ్వరం ఇన్ని లంకణాలు పడతాయి, నువ్వేం చెయ్యి అన్నాళ్ళు అలా ఉంటుందంతే, అలా చెప్పేసేవారండి. ఇప్పుడు ఏముందండి, డాక్టర్ గారు తల తిరుగుతోంది రాసేస్తారు. కాదండి, అప్పుడు కొంచెం దగ్గుగా రాసేస్తారు ఒకటి, కాదండి జలుబుగా ఇంకోటి రాసి, పెద్ద లిస్టు. మనం చెప్పడం పూర్తయ్యేటికి 20 మందిలో 30 మందిలో రాసేయడం. అలా కాదండి, సర్వరోగాలకి నిదానం ఏదో తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటిది. కేశవం వైద్యమాసాద్య. కేశవుడు అనేటువంటి డాక్టర్ అలాంటి వాడు. సహస్రనామంలో వస్తుంది నిర్వాణం, భేషజం, భిషక్. వైద్యం ఆయన, డాక్టరు ఆయన. లోకంలో డాక్టర్ గారు వేరే ఉంటారు, ఆయన ఇచ్చే మందులు వేరే ఉంటాయి. కానీ భగవంతుడి విషయంలో భగవన్నామమే డాక్టరు, మందు 2 భగవన్నామమే. ఎలాంటి పాపాలు పోగొడుతుంది అంటే, మేరుమందర మాత్రోపి రాసి పాపస్య కర్మణ. మేరు పర్వతం, మందర పర్వతం ఎంతంత ఉంటాయో మన పాపరాశి కూడా అంత ఉంటుంది. నిదానజ్ఞనానభిషక్కైకిట్టి. ఇందాక చెప్పుకున్నామే, నిదానజ్ఞుడు అంటే అసలు ఎందుకు జ్వరం వచ్చింది అని ఆ పట్టుకునేటప్పటికి, నాడి పట్టుకునేటప్పటికే ఏ దోషం వల్ల ఇది వచ్చింది అని వెంటనే చెప్పగలిగేటువంటి డాక్టర్ దగ్గర కిట్టినాలి. ఈ నిదానజ్ఞనానభిషక్కై కిట్టి వాలివైన సిక్కుంబడి రోగాలన్నిటినీ పోగొట్టుకున్నట్లుగా వానో మరికడలో ఇత్యాది. ఎలా పోతాయండి ఈ పాపాలన్నీ కూడా అంటే, ఏమో ఆకాశాన్ని పట్టిపోతాయో, సముద్రాలని పట్టిపోతాయో, ఎక్కడికి పోతాయో తెలియదండి. అలాగా ఒక్కసారి పెరుమాళ్ళ నామాన్ని గనక మనం దివ్య అనుసంధానం చేశాము అంటే పాపాలన్నీ కూడా పరుగులు తీస్తాయి అనేటువంటి ఈ పాసురంలో 2 విశేషార్థాలు మనం చెప్పుకున్నాం. ఒకటి భగవద్గీతతోటి పోలిక. భగవద్గీతని ఎలాగైతే అర్జునుడికి కొంచెంగా షట్కత్రయాన్ని అనుభవింపచేసి అతనికి సందేహాలు పోగొట్టాడో, అలాగ నాకు కూడా ఒక దివ్య దేశము, అక్కడ అవతారము, అక్కడ శటగోపనామాన్ని పొందడము, అక్కడ తింత్రిణీ వృక్షము, అక్కడికి దేవాదిదేవులు వేయించేయడము, అక్కడ వారందరినీ స్థితిస్తూ తిరువాయిమొజి వంటి దివ్య ప్రబంధాలు చెప్పడము, ఇలా కొంచెంగా దివ్యానందానుభూతిని నాకు అనుభవింపచేశారు పెరుమాళ్ళు అనేటువంటి దాన్ని ఈ 5వ పాసురంలో చాలా చక్కగా చెప్తే, నంబిళ్ళయ్య గారు అంతకంటే అద్భుతంగా దీనిని భగవద్గీతతోటి పోల్చి ఈ వ్యాఖ్యానం అంతా ఆ పక్క పేజీలో చూడండి, మొత్తం భగవద్గీత అన్ని అధ్యాయాల శ్లోకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆట్ర నల్ల వగై కాట్టుం అమ్మానై అమరర్థం ఏట్రై எல்லா பொருளும் விரித்தானை எம்மான் தன்னை மாற்றமலை புனைந்தேத்தி
நாளும் மகிழ்வெய்தினேன் காற்றில் முன்னம் கடுகி வினை நோய்கள் கரியவே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.